Good morning, students. My name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavinana University, Rajahmundry. Now, we are discussing about the liquid waste management. This topic is the third BSc 6th semester cluster paper syllabus. Liquid waste management. We are already discussed in last classes solid waste management. లిక్విడ్ మీన్స్ వాటర్ వేస్ట్, అంటే వాటర్లో ఉండేటటువంటి వేస్ట్ మెటీరియల్స్ని ఎలాగా రిమూవ్ చేసి క్లీనప్ చేయాలి అనేటటువంటి ప్రాసెస్ అన్నమాట. అంటే మనకి అగ్రికల్చర్ లోపల, అంటే అగ్రికల్చర్ ఫీల్డ్ లోపల వాటర్ యూస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు పెస్టిసైడ్స్ అవి అన్నీ చాలా వాడుతూ ఉంటారు. అవి వాటర్లో కలిసిపోయి పొల్యూషన్ అయిపోతూ ఉంటాయి. అలాగే ఇండస్ట్రియల్ నుంచి వచ్చేటటువంటి వేస్ట్ ఉంటుంది. ఇలాగ అన్నీ కూడా, లేదా మన హౌస్లో యూస్ చేసినటువంటి వాటర్ అది కూడా మిక్స్ అవుతూ ఉంటుంది. ఇవన్నిటిని కూడా క్లీనప్ చేయాలన్నమాట. అందుకోసం ఉపయోగించేటటువంటిది ఈ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాసెస్ అన్నమాట. లిక్విడ్ వేస్ట్ అంటే ఏంటంటున్నాం? మెయిన్లీ కన్సిస్ట్ ఆఫ్ వేస్ట్ వాటర్. ఎక్కడెక్కడి నుంచి వస్తుంది? ఫ్రమ్ రెసిడెన్షియల్, కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ ఏరియాస్ ఇన్ టౌన్స్ అండ్ సిటీస్. దిస్ వేస్ట్ వాటర్ కంటైన్స్ మెనీ dissolvable, unwanted and rejected substances. అంటే అవసరం లేనటువంటివి మెటీరియల్స్ అన్నీ అందులో ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం సోప్స్ యూస్ చేస్తాం, ఆ సోప్స్లో ఉండేటటువంటివన్నీ కూడా అందులోకి వెళ్ళిపోతాయి వాటర్లో. ఇన్ సిటీస్ అండ్ టౌన్స్ వేస్ట్ వాటర్ ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ త్రూ సీవేజ్ సిస్టమ్, అంటే డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది కదా, దాని ద్వారా వెళ్తుంది. హ్యావింగ్ ఏ నెట్వర్క్ ఆఫ్ అండర్ గ్రౌండ్ పైప్స్ కాల్డ్ సీవర్స్. అంటే డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఆ డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా మ్యాక్సిమం టౌన్లో, సిటీస్ లోపల దాని ద్వారా బయటకు వస్తూ ఉంటాయి. ఫైనల్గా ఏం చేస్తారు? దేనికో ఏదో ఒక కాలువల్లో కనెక్ట్ చేసేస్తూ ఉంటారు. సీవేజ్ ఈజ్ వేస్ట్ వాటర్ కంటైనింగ్ సాలిడ్ అండ్ లిక్విడ్ ఎక్సెట్ఏ కమింగ్ ఫ్రమ్ హౌసెస్, స్ట్రీట్స్, ఇండస్ట్రీస్ ఎక్సెట్రా. Sewage is another term applied to waste liquid not containing the excess sewage. Water mainly has 99.9% of water and only 0.1% of organic, inorganic substances are present. అంటే ఈ సీవేజ్ వాటర్ లోపల మొత్తానికైతే 99% ఆఫ్ వాటరే ఉంటుంది. అంటే ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ ఎలిమెంట్స్, దానికి సంబంధించినటువంటి కాంపౌండ్స్, ఇంకా ఎక్సెట్రా అని 1% ఉంటాయి. దిస్ వేస్ట్ వాటర్ క్యారీస్ మెనీ బ్యాక్టీరియా. ఇది ఫ్లోట్ అవుతూ ఉంటుంది కాబట్టి దానిలో నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియాస్ అనేటటువంటివి ఉంటాయి. ఈ బ్యాక్టీరియాస్ వల్ల ఏంటి ప్రాబ్లం అంటే విచ్ ఈజ్ కాజింగ్ డిసీజ్ని కలగచేసేటటువంటివి ఉండొచ్చు. లేదా ఆర్గానిక్ మ్యాటర్ని డికంపోజ్ టు గివ్ డిఫరెంట్ కలర్ టు ద వాటర్. అంటే అందులో ఉండేటటువంటి ఆర్గానిక్ మెటీరియల్ని డికంపోజ్ చేసి ఆ వాటర్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ని ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇట్ ఆల్సో గివ్ బ్యాడ్ ఆర్డర్ టు ద లిక్విడ్. అంటే ఇలా డికంపోజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది? బ్యాడ్ స్మెల్ అనేటటువంటిది వస్తుంది మనకి. ద ట్రీట్మెంట్ టు సచ్ సీవేజ్ మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ 3 things. అంటే మనకి అలా బ్యాడ్ ఆర్డర్, అంటే చెడ్డ వాసన వచ్చినట్లయితే మనం అక్కడ ముక్కులు మూసుకుని నిలబడాల్సి వస్తుంది. మన అందరికి తెలిసిన విషయం ఇది. అందువల్ల ఈ సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ అనేటటువంటిది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంటే 3 steps జరుగుతుంది ఇది. ఎలాగా అంటే ఫస్ట్ వన్ ఇస్ ద రిమూవ్ ద సస్పెండెడ్ మ్యాటర్స్. అంటే అందులో తేలియాడుతూ ఉండేటటువంటి కొన్ని మెటీరియల్స్ ఉంటాయి కదా. ఇప్పుడైతే మనమైతే కవర్స్, వాటర్ బాటిల్స్, పేపర్స్ అలాంటివన్నీ పాడేస్తూ ఉంటాం. అవి గాలి కొట్టుకుపోయి వాటర్లో పడిపోతూ ఉంటాయి. అందువలన వాటర్లో తేలియాడుతూ ఉంటాయి. అంటే సస్పెండెడ్ వాటర్లో తేలియాడేటటువంటి మెటీరియల్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేయాలి. టు రెడ్యూస్ ద ఆర్గానిక్ మ్యాటర్ త్రూ డికంపోజిషన్ బై బ్యాక్టీరియల్ యాక్షన్. అంటే ఇందులో ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది అంటున్నాం కదా, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్. దాన్ని డికంపోజ్ చేస్తే, అంటే డికంపోజ్ చేయడం అంటే ఏంటి?
అందులో ఉండేటటువంటి బ్యాక్టీరియాను మనం దానిలో కల్చర్ చేస్తే ఆ బ్యాక్టీరియా అంతా కూడా ప్యూరిఫై చేసేస్తుంది అనమాట వాటర్ని. టు ప్రొడ్యూస్ జర్మ్ ఫ్రీ వాటర్ సేఫ్ ఫర్ ఎన్విరాన్మెంట్. అండ్ మరి బ్యాక్టీరియాని యాడ్ చేయడం ద్వారా కల్చర్ అయింది, మరి వాటిని రిమూవ్ చేసేయాలి కదా. రిమూవ్ చేసేస్తే జర్మ్ ఫ్రీ అంటే వ్యాధిని కలిగించేటటువంటి మైక్రో ఆర్గాన్ అంటే క్లోరినేషన్ అంటాం మనం దాన్ని సింపుల్గా. ఆ ప్రక్రియ ద్వారా వాటర్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది. అప్పుడు ఆ వాటర్ని మనం కాలువల్లోనికి సముద్రంలోనికి వదలాలన్నమాట. అంటే ఈ 3 స్టెప్స్ ద్వారా మనం లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ని చేయొచ్చు. ఆ స్టెప్స్ లోపల వేస్ట్ మేనేజ్మెంట్ అంటున్నాం కదా, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి సీవేజ్ ట్రీట్మెంట్. దెర్ ఆర్ 3 స్టేజెస్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ సీవేజ్ వాటర్. అంటే సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ చేయడానికి మనం ఉపయోగించుకునేటటువంటి 3: ప్రైమరీ ఆర్ ఫిజికల్ ట్రీట్మెంట్. ఈ లిక్విడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి 3 స్టెప్స్ మన భాషలో చెప్పుకోవాలంటే ప్రైమరీ ఆర్ ఫిజికల్ ట్రీట్మెంట్ అంటాం. ఫిజికల్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే సస్పెండెడ్ మెటీరియల్స్ని సెపరేట్ చేయడమే. సెకండ్ స్టెప్ సెకండరీ ఆర్ బయాలజికల్ ట్రీట్మెంట్ అంటే సమ్ ఆఫ్ ఆల్గే అండ్ బ్యాక్టీరియాని యూజ్ చేసి మనం అందులో ఉండేటటువంటి ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ ఎలిమెంట్స్ యూటిలైజేషన్ అయ్యేలా చేసుకోవడం, ప్యూరిఫికేషన్ చేయడం సెకండ్ స్టెప్ అది. టెర్షియరీ అంటే కెమికల్ ట్రీట్మెంట్, క్లోరినేషన్. బ్లీచింగ్ పౌడర్ని యూస్ చేస్తాం కదా, అంటే అందులో ఉండేటువంటి బ్యాక్టీరియాని డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ని కిల్ చేసి ప్యూరిఫై చేసుకోవడం. ఇవి మన సైంటిఫిక్ వేలో చెప్పేటటువంటి మెథడ్స్ అన్నమాట. ప్రైమరీ ట్రీట్మెంట్ దీనికి సంబంధించి ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ మెకానికల్లీ రిమూవింగ్ ద సాలిడ్ మెటీరియల్ present in water through metal screening grit chambers and sedimentation. అంటే ఇక్కడ మనం ఏదో ఒక ఫిజికల్ ఎక్విప్మెంట్ని యూజ్ చేసుకుని అందులో ఉండేటటువంటి లిక్విడ్ సీవేజ్లో ఉండేటటువంటి సస్పెండెడ్ మెటీరియల్ని సెపరేట్ చేయడం అన్నమాట. అంటే ఫస్ట్ వాటిని సెపరేట్ చేస్తే సమ్ ఆఫ్ క్లమ్జీనెస్ అంటే పొల్యూషన్ లెవెల్స్ కొంచెం ప్రివెన్షన్ జరుగుతుంది. నెక్స్ట్ అంటే వీ కెన్ యూజ్ ద మెటల్ స్క్రీనింగ్ గ్రిట్స్. అంటే ఒక నెట్ టైప్లో ఉంటుంది, దానికి ఒక స్టిక్ తగిలించి ఉంటుంది, వడకట్టడం లాంటిది అనమాట. మనం చూడండి ఇంట్లో టీ వడకడతాం కదా, అంటే టీలో ఉండేటటువంటి టీ పొడిని సెపరేట్ చేస్తాం. అలాగే ఇక్కడ కూడా డ్రైనేజ్ వాటర్లో ఉండేటటువంటి వేస్ట్ మెటీరియల్స్ అన్నిటిని కూడా సెపరేట్ చేయడం అనమాట. సెపరేట్ చేసి ఆ వాటర్ అంతా కూడా ఒక చోట ఉంచుతాం కాబట్టి సెడిమెంటేషన్ అడుగున ఒక దిబ్బలాగా ఏర్పడిపోతూ ఉంటుందన్నమాట. సచ్ యాజ్ ద స్మాల్ పీసెస్ ఆఫ్ వుడ్స్, ర్యాగ్స్, మాసెస్, గార్బేజెస్, డెత్ ఇన్సెక్ట్స్ అండ్ యానిమల్స్, ఇలాంటివన్నీ కూడా ఆ ఛాంబర్ అనేటటువంటిది స్టాప్ చేస్తుంది, వాటర్ అంతా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. The grit chambers allows the settlements of the heavier solids such as the sand into the bottom layer. ఇసుకైతే అడుగు నుండిపోతుంది, ఈ మెటీరియల్స్ అన్నీ కూడా ఈ మనం తీసుకున్నటువంటి గ్రిట్ ఛాంబర్ లోపల ఫిల్టర్ అయిపోతాయి. ద వేస్ట్ వాటర్ ఈజ్ దెన్ అలౌడ్ టు పాస్ ఇంటూ ఏ బిగ్ సెడిమెంటేషన్ ట్యాంక్. అప్పుడు ఈ వాటర్ అంతా కూడా మన ఫిల్టర్ చేసినటువంటి వాటర్ అంతా కూడా సెడిమెంటేషన్ ట్యాంక్లోనికి ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. where the liquid spends about 6 to 8 hours. 6 నుంచి 8 గంటల పాటు అక్కడ ఉండడం వలన ఏం జరుగుతుందంట, డ్యూరింగ్ దిస్ టైమ్ అబౌట్ 50 to 70% ఆఫ్ ద సాలిడ్ సెటిల్ డౌన్. అంటే మనం ఏదైనా డస్ట్ వాటర్ని అలాగా ఒక దానిలో వేసి ఉంచితే ఆఫ్టర్ ద సమ్ ఆఫ్ టైం ఆ డస్ట్ అంతా కూడా సెటిల్ డౌన్ అవుతుంది, అడుగుకి వెళ్ళిపోయి. ఎక్కడ కూడా అంతే, డ్రైనేజ్ వాటర్ని మనం ఒక ట్యాంకులో, ఒక సెడిమెంటేషన్ ట్యాంకులో వేయడం ద్వారా ద టోటల్ అంటే వేస్టేజ్ అడుగున ఇసుక లాంటిది లేకపోతే అందులో ఉండేటటువంటి సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేటటువంటివి సెటిల్ అవుతాయి. డస్ట్ అంతా కూడా అడుగున సెడిమెంటేషన్ జరుగుతుంది అన్నమాట. అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్. డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ డికంపోజిషన్ టేక్స్ ప్లేస్. చాలా తక్కువ, అంటే మరి 5 to 6 hours అలా ఉంచుతాం కాబట్టి మనం
అందులో డికంపోజిషన్ ప్రాసెస్ అనేటటువంటిది జరుగుతుందన్నమాట. అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ప్రజెంట్ ఇన్ ద సీవేజ్ బ్రేకింగ్ డౌన్ ద ఆర్గానిక్ మ్యాటర్. The organic matter after breaking down settles down into the layer called sludge. అంటే డికంపోజిషన్ జరిగి అడుగున ఏర్పడినటువంటి ఒక మడ్ లాంటి భాగాన్ని మనం ఏమంటున్నాము, స్లడ్జ్ అంటున్నాం. ఈ స్లడ్జ్ని మనం సెపరేట్ చేయాలి, అంటే వాటర్ని రిమూవ్ చేసుకుని స్లడ్జ్ని సెపరేట్ చేయాలి. దిస్ స్లడ్జ్ ఈజ్ రిమూవ్డ్ మెకానికల్లీ. Primary treatment of the removes about 60% of floating bodies. అంటే మనం ఈ ప్రక్రియలో ప్రైమరీ ఫిల్టరేషన్ అంటే ప్రైమరీ ట్రీట్మెంట్ లోపల ఏం చేస్తున్నాం, ఫిజికల్ ట్రీట్మెంట్ లోపల ఇంచుమించుగా 60% ఫ్లోటింగ్ సాలిడ్ బాడీస్ని రిమూవ్ చేయొచ్చు. 30% ఆఫ్ ఆక్సిజన్ డిమాండింగ్ వేస్ట్స్, 20% ఆఫ్ నైట్రోజన్ కాంపౌండ్స్ అండ్ 10% ఆఫ్ ఫాస్ఫరస్ కాంపౌండ్స్. అంటే ఇవన్నిటిని కూడా రిమూవ్ చేస్తున్నాం ఫస్ట్ ప్రైమరీ ట్రీట్మెంట్ లోపల. అదే సెకండరీ ట్రీట్మెంట్లోకి వెళ్తే దిస్ ఈజ్ ద బయలాజికల్ ట్రీట్మెంట్ అంటాం దీన్ని మనం. అంటే మైక్రో ఆర్గానిజమ్స్ని ఉపయోగించి చేసేటటువంటి ట్రీట్మెంట్ అన్నమాట. ఇట్ ఈస్ ద బయలాజికల్ ఆక్సిడేషన్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్. ఇట్ ఈజ్ అచీవ్డ్ బై ఫిల్టర్ మెథడ్, by sludge process. In this filter method, the waste water is sprinkled over the surface of a bed of small stones. చిన్న చిన్న రాళ్ళు ఉన్నటువంటి దాని లోపలికి ఈ వాటర్ని మనం పంపిస్తాం అన్నమాట. పంపించినప్పుడు ఏమవుతుంది, 1 to 2 meters డెప్త్, 2 నుంచి 3 మీటర్ల లోతున్నటువంటి దాని లోపల చిన్న చిన్న స్టోన్స్ వేసి ఆ బెడ్ లోపలికి మనం ఈ వాటర్ని పంపిస్తాం అన్నమాట. వెన్ ద వాటర్ పెర్కోలేట్స్ త్రూ ద స్టోన్ బెడ్, ఆ స్టోన్ బెడ్ మీద నుంచి ఈ వాటరు వెళ్తున్నప్పుడు ఏ వెరీ కాంప్లెక్స్ బయాలజికల్ గ్రోత్ ఆఫ్ ఆల్గే, ఫంగై, ప్రోటోజోవా అండ్ బ్యాక్టీరియా అకర్స్. బై దిస్ ఫార్మేషన్ ద వేస్ట్ వాటర్ గెట్ ఆక్సిడైజ్డ్. అంటే కొన్ని మనకి ఇప్పుడు ఆల్గే ఉంది, ఆల్గే గ్రో అవడం ద్వారా ఏమవుతుంది, అందులో ఉండేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ని యూటిలైజ్ చేసుకుని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. కాబట్టి వాటర్ లోపల ఆక్సిజన్ లెవెల్ ఇంక్రీజ్ అవుతాయి. అవునా, బిఓడి లెవెల్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. బై ద ఫార్మేషన్ ద వేస్ట్ వాటర్ గెట్ ఆక్సిడైజ్డ్. The oxidized waste water is then passed into the sedimentation tank. మళ్ళీ సెడిమెంటేషన్ ట్యాంక్లోనికి వెళ్తుందన్నమాట. అంటే ఇక్కడ ఫిల్టర్ చేస్తున్నాం కదా, స్టోన్స్ వేసేసి ఆ స్టోన్స్ మీద నుంచి మనం ఫిల్టరేషన్ చేస్తున్నాం. ద లిక్విడ్స్ ఫ్రమ్ ద సెడిమెంటేషన్ ట్యాంక్ ఈజ్ మిక్స్డ్ విత్ ద స్లడ్జ్ కలెక్టెడ్ ఫ్రమ్ ద ఫైనల్ ట్యాంక్. దిస్ స్లడ్జ్ కాల్డ్ యాక్టివేటర్ స్లడ్జ్. ఎందుకంటే ఇందులో మైక్రో ఆర్గానిజమ్స్తో కూడుకున్నటువంటి స్లడ్జ్. మనకి ఫస్ట్ దానిలో స్లడ్జ్లో ఇలాంటి మైక్రో ఆర్గానిజమ్స్ చాలా తక్కువగా ఉన్నాయి ప్రైమరీ ట్రీట్మెంట్ లోపల. అదే సెకండరీ ట్రీట్మెంట్ లోపల అయితే మనకి ఎక్కువగా మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్గా మైక్రో ఆర్గానిజమ్స్ డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ కూడా ఉండొచ్చు. టైఫాయిడ్, కొలెరా ఆర్ డిస్ట్రాయిడ్ ఈజ్ స్టేజ్. అంటే ఈ సమయంలో డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ని కూడా మనం చంపడం జరుగుతుందన్నమాట. ద ఆక్సిడైజ్డ్ వాటర్, ద ఆక్సిడైజ్డ్ వేస్ట్ లిక్విడ్ ఈజ్ దెన్ పాస్డ్ ఇంటూ ఏ సెకండరీ సెడిమెంటేషన్. సెకండరీ సెడిమెంటేషన్ ప్రాసెస్లోనికి వెళ్ళడం జరుగుతుందన్నమాట. ట్యాంక్ వేర్ యాక్టివేటర్ స్లడ్జ్ ఈజ్ కలెక్టెడ్. అంటే ఏం లేదు, మనం ట్యాంకులో దాన్ని అలా ఉంచబట్టి ఏమవుతుంది, అడుగున సెడిమెంటేషన్ జరుగుతుంది. ఆ సెడిమెంటేషన్ మెటీరియల్ని మనం ఫిల్టర్ చేసేస్తూ ఉంటున్నాం ప్రతిసారి కూడా. అంటే ఇన్ దిస్ ప్రాసెస్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఆర్ బ్రోకెన్ డౌన్ ఇంటూ వాటర్, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ అండ్ అమోనియా. దిస్ సబ్స్టెన్సెస్ వర్క్స్ యాజ్ ఎ గుడ్ ఫెర్టిలైజర్స్. అంటే మన సెకండరీ ట్రీట్మెంట్ ద్వారా వచ్చినటువంటి స్లడ్జ్ మెటీరియల్ లోపల కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. అంటే ఆల్గలు, ప్రోటోజోవన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. అవి డికంపోజ్ చేయడం ద్వారా ఏమవుతుంది, కొన్ని
కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, అమోనియా అనేటటువంటివి ఉంటాయి కాబట్టి మనకు ఫెర్టిలైజర్ లాగా యూజ్ అవుతుంది అనమాట. ఫీల్డ్స్ లోపల ఫిల్టరేషన్ చేయగా వచ్చినటువంటి స్లడ్జ్ని అది ఎండబెట్టేసి ఎరువులాగా యూజ్ చేసుకుంటారనమాట. అంటే ఏంటి, ప్రైమరీ ట్రీట్మెంట్ లోపలైతే మనకి ప్రైమరీ ట్రీట్మెంట్ లోపలైతే ఫిజికల్ మెటీరియల్స్, కంటికి కనిపించేటటువంటి మ్యాక్సిమం అన్ని వస్తువులు కూడా రిమూవ్ చేయబడతాయి, టోటల్ థింగ్స్. అంటే ఓన్లీ లో అమౌంట్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ యాక్టివిటీ ఉంటుంది. కానీ సెకండరీ ట్రీట్మెంట్ లోపల బయాలజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉండడం ద్వారా అవి అంటే అక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ ఏరోబిక్, ఎనరోబిక్ బోత్ ఆర్ ఇస్ ప్రజెంట్. రెండిటి యొక్క యాక్టివిటీ వలన 2 రకాల రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఆ వచ్చినటువంటి యాక్టివిటీస్ వలన అందులో ఉన్న ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేటటువంటివి డిగ్రేడ్ అయిపోతాయి. డిగ్రేడ్ అవ్వడం ద్వారా మనకు వాటర్ ప్యూరిఫికేషన్ అనేటటువంటిది జరుగుతుంది. ప్యూరిఫికేషన్ జరిగి మనకు సెడిమెంటేషన్ ఏర్పడిన తర్వాత స్లడ్జ్ని సెపరేట్గా ద ఆక్సిడైజ్డ్ వేస్ట్ liquid is then passed into a secondary sedimentation tank. When activated sludge is collected, in this process complex compounds are broken down into water, carbon dioxide, methane and ammonia. This sludge is utilized as the fertilizer in the field areas. In first primary treatment, only large size of elements are removed from the water. In secondary treatment, very small size of organic, inorganic elements are removed with the help of microorganisms activity. Then the sum of amount is purified. Next, these are enter into the tertiary treatment. This is the chemical treatment. Here we can use the sum of chemicals. The reduced from earlier to treatment process still leave about the only 10% of suspended solid bodies, 10% of oxygen demanding wastes, 30% of toxic metal compounds, 50% of nitrogen and 70% of phosphorus. The most common methods in this treatment of is precipitation of suspended particles. These suspended particles are settled down in the bottom that can eliminated with the help of filtration with carbon to resource dissolve organic compounds and reverse osmosis by passage through a membrane to remove dissolve organic and inorganic materials. మనకి ఇక్కడ టెర్షరీ ట్రీట్మెంట్కి వచ్చేటప్పటికి ఏంటి, ఫస్ట్ ట్రీట్మెంట్ ఫిజికల్ అన్నాం, సెకండ్ది వచ్చి బయాలజికల్ యాక్టివిటీ అన్నాం, థర్డ్ది వచ్చేటప్పటికి కెమికల్ ట్రీట్మెంట్ అన్నాం. అంటే అందులో ఉండేటటువంటి కాంపౌండ్స్ని, ఫ్రీ రాడికల్స్ అమౌంట్స్ని, టాక్సిక్ సబ్స్టెన్సెస్ని, డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ని అన్నిటిని కూడా రిమూవ్ చేయడం కోసం వీ కెన్ యూజ్ ద కెమికల్ కాంపౌండ్స్. అంటే మొత్తం టోటల్గా ప్యూరిఫికేషన్ అనేటటువంటి ప్రాసెస్ జరుగుతుందన్నమాట ఇన్ థర్డ్ ఫేజెస్లో. ఇక్కడ రివర్స్ ఆస్మాసిస్ అనేటటువంటి టెక్నిక్ని యూజ్ చేయాల్సి వస్తుంది. ఇందులో మనం వాడేటటువంటి మెథడ్ క్లోరినేషన్. ఇట్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ ఎట్ ద ఎండ్ టు రిమూవ్ డిసీజ్ కాజింగ్ బ్యాక్టీరియా అండ్ అదర్ జర్మ్స్. అంటే కెమికల్స్ తోటి ట్రీట్మెంట్ చేసిన తర్వాత అందులో ఉండేటటువంటి మెటల్స్ని కానీ అదర్ కాంపౌండ్స్ని కానీ రిమూవ్ చేసిన తర్వాత, అంటే ఫ్రీ రాడికల్స్ లాంటివి ఏమైనా ఉంటే వాటిని కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. అవి ప్రెసిపిటేషన్ ఫార్మేషన్ చేస్తాయి. ఆ ప్రెసిపిటేషన్ అయిపోయిన తర్వాత ఎలిమినేషన్ చేస్తాము. ఎలిమినేషన్ చేసిన తర్వాత అంటే రిమూవింగ్ ఆఫ్ ద వేస్ట్, ఆ మెటీరియల్ తీసేసి
లాస్ట్ ఫైనల్గా క్లోరినేషన్ ట్రీట్మెంట్ చేస్తాం అన్నమాట. ఈ క్లోరినేషన్ వల్ల ఏమవుతుంది, డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ ఏవైనా ఉంటే ఆ వాటర్ లోపల దే ఆర్ అండర్గో ద కిల్లింగ్ ప్రాసెస్. అందుకే మన మున్సిపాలిటీ ద్వారా కానీ మనకు వచ్చేటటువంటి వాటర్ కొంచెం బ్లీచింగ్ వాటర్ వస్తుంది చూసారా, అంటే అక్కడ క్లోరినేషన్ ట్రీట్మెంట్ జరుగుతుంది. క్లోరిన్ గ్యాస్ తోటి ట్రీట్ చేస్తారు. అందువల్ల అందులో ఉండేటటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ చనిపోతాయి. అదే సేమ్ ఇక్కడ కూడా ఏం చేస్తారంటే లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో ఫైనల్ స్టేజ్ లోపల that can undergo the chlorination process. Here, the algae are the unicellular plant, mostly grows in the water, upper layers, on stones present in the water. These all are very useful for waste liquid purification. Algae and bacteria used together is an efficient method for recovery of wastewater over bacterial reaction. The aquatic plants are also used in the treatment of wastewater. While some of nutrients are present in the water, the nutrients are utilized by the algae and produces the oxygen and increases the oxygen levels in the water. These plants, when grown in high nutrient water, grow well and double their population in 2 weeks' times. In these, able to clean wastewater containing various organic materials. అంటే ఆల్గేని గ్రో అప్ చేయడం ద్వారా ఏమవుతుంది, అందులో ఉండేటటువంటి ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ ఎలిమెంట్స్ని యూటిలైజేషన్ చేసుకుని అట్ ద సేమ్ టైం క్లీన్ దెమ్ అండ్ ఆక్సిజనేటెడ్ దెమ్, 2 రకాలుగా బెనిఫిషియరీ అన్నమాట. అంటే క్లోరినేషన్ ప్రాసెస్ ద్వారా అయితే కిల్లింగ్ ఆఫ్ ద డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్. అంటే ఈ విధంగా థర్డ్ ట్రీట్మెంట్ లోపల కెమికల్స్ని యూజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. అంటే ఇక్కడ చాలా సింపుల్గానే ఉంది, ఇది పెద్ద హెవీగా ఏమీ ఇవ్వలేదు మీకు. ప్రైమరీ ట్రీట్మెంట్, సెకండరీ ట్రీట్మెంట్, టెర్షరీ ట్రీట్మెంట్ అన్నాం. వాటిని మనం సింపుల్గా ఫిజికల్ ట్రీట్మెంట్, బయాలజికల్ ట్రీట్మెంట్, కెమికల్ ట్రీట్మెంట్ అని చెప్పేసి వర్డ్స్ వాడాం. పేరులోనే ఉంది. ఫిజికల్ ట్రీట్మెంట్ అంటే ఫిజికల్ ఎక్విప్మెంట్ని యూజ్ చేసి, అంటే గ్రిడ్ ఛాంబర్ని యూజ్ చేస్తున్నాం. మెస్ లాగా ఉండేటటువంటి గ్రిడ్ ఛాంబర్ని యూజ్ చేసి వీ కెన్ రిమూవ్ ద లార్జ్ సైజ్ ఆఫ్ వేస్ట్ పార్టికల్స్. ఇన్ సెకండ్ టైం స్మాల్ సైజ్ ఆఫ్ వేస్ట్ పార్టికల్స్ని అంటే ఏంటి, డికంపోజిషన్ ప్రాసెస్ ద్వారా వీ కెన్ రిమూవ్ దట్ ఆర్గానిక్ మ్యాటర్ని రిమూవ్ చేస్తున్నాం. ఫైనల్గా ఏం చేస్తాం, ఏ ప్రాసెస్ చేసినా ఫైనల్గా ఫిల్టరేషన్ పద్ధతి చేస్తాం. ఎందుకంటే సెడిమెంటేషన్ జరుగుతుంది కదా. ఆఫ్టర్ ద సెడిమెంటేషన్ ప్రాసెస్ దేర్ ఆర్ ఫార్మ్ ద సమ్ ఆఫ్ స్లడ్జ్ మెటీరియల్. అందువల్ల ఫిల్టరేషన్ చేయాల్సి ఉంటుంది ప్రతిసారి కూడా. ఫైనలైజ్గా టెర్షరీ ట్రీట్మెంట్ తర్వాత వీ కెన్ లీవ్ టు ద అంటే రివర్ పార్ట్స్ అండ్ ఓషన్ పార్ట్స్, వాటి లోపలికి మనం ఈ వేస్ట్ వాటర్ని రిలీజ్ చేస్తామన్నమాట. అంటే ఈ ప్యూరిఫికేషన్ చేయకుండా రిలీజ్ చేయడం వల్ల ఇవన్నీ కూడా వాటర్ బాడీస్లోకి రీచ్ అవ్వడం ద్వారా పొల్యూషన్ అనేటటువంటిది ఎక్కువ అయ్యేటటువంటి చాయిస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మస్ట్ అండ్ షుడ్ అండర్గో ద లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేటటువంటి ట్రీట్మెంట్ చేసిన తర్వాతనే మనం ఈ యొక్క టోటల్ ప్రాసెస్ని మనం వైజాగ్ యొక్క బీచ్ రోడ్లో చూడవచ్చు ఖచ్చితంగా. అక్కడ ఇలాంటి అరేంజ్మెంట్ ఉందన్నమాట. అక్కడ అంటే మీరు ఎక్కడైనా ఎప్పుడైనా చూసారో లేదో అని చెప్పేసి చెప్తూ ఉన్నాను. దిస్ ఈజ్ ద లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్. ఇది కూడా మనకి ఎగ్జామినేషన్లో అడుగుతున్నటువంటి ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ అన్నమాట. అంటే మనకి ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే వాటర్ మేనేజ్మెంట్, అలాగే వాటర్ వేస్ట్ మేనేజ్మెంట్ ఒకటి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఈ రెండిట్లో నుంచి ఒక షూర్గా ఎస్ఏ క్వశ్చన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతూ ఉన్నాడు.